హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లోని అతి అందమైన ఫీచర్ ఏంటి అంటే ఎండ్ స్క్రీన్ ఎనిమేషన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నా ఫేవరెట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఇది. ఓకే, ఇక్కడ నేను పాజ్ చేశాను, చూడండి ఎంత బాగుందో కదా. ఇట్లా మనం ప్రతి వీడియో వెనక ఇలా ఎండ్ స్క్రీన్ ఎనిమేషన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పటికి అన్ని ఛానల్స్కి ఆల్మోస్ట్ ఈ ఫీచర్ ఎనేబుల్ అయ్యి ఉంది నిన్న రాత్రి నుంచి. సో ఒకవేళ ఎవరికైనా ఈ ఆప్షన్ రాకపోయినట్లయితే కొంచెం వెయిట్ చేయండి. ఇది ఎలా వస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇదేంటంటే లాస్ట్ 10 సెకండ్స్ అట్లా 20 సెకండ్స్ ఆ టైంలో వస్తుంది. ఇది సబ్స్క్రైబ్ అనమాట. డైరెక్ట్ వీడియోనే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఫోటో కనిపిస్తున్న దగ్గర క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే ఈ వీడియోలోకి వెళ్ళిపోతారు, ఇది క్లిక్ చేస్తే ఈ వీడియోలోకి వెళ్ళిపోతారు. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఎక్కడ నుంచి దీన్ని ఆపరేట్ చేయాలంటే మనం వీడియో మేనేజర్లోకి రావాలి. వీడియో మేనేజర్లోకి వచ్చి ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ వీడియో కావాలో. సపోజ్ నేను ఈ వీడియో కావాలి అనుకుంటే ఇది క్లిక్ చేస్తున్నాను, ఎడిట్ అని చెప్పేసి. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి ఎండ్ స్క్రీన్ ఎనిమేషన్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. పాత అన్ స్క్రీన్ ఎనిమేషన్స్ అని ఉంటే అన్పబ్లిష్ అని అడుగుతుంది, అన్పబ్లిష్ అని క్లిక్ చేయండి. సరే, ఇక్కడ నుంచి మనం అన్ స్క్రీన్ ఎనిమేషన్ పెట్టాలి కాబట్టి ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని ఇక్కడ పైన రైట్ సైడ్లో యాడ్ ఎలిమెంట్ అని ఉంటుంది. వీటిని ఎలిమెంట్స్ అంటాం మనం. ఇక్కడ వీడియో ఆర్ ప్లేలిస్ట్ వీడియో పెట్టాలనుకుంటున్నారు కాబట్టి క్రియేట్ వీడియో అని చెప్పేసి క్లిక్ చేయాలి. మోస్ట్ రీసెంట్ వీడియో, బెస్ట్ ఫర్ వ్యూవర్, చూజ్ ఎ వీడియో ఆర్ ఏ ప్లేలిస్ట్ అంటుంది. సో మనకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకోవాలంటే థర్డ్ ఆప్షన్ చూజ్ ఎ వీడియో క్లిక్ చేసి ఇక్కడ మీరు సపోజ్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోని మనం ఇక్కడ సెట్ చేయొచ్చు. ఇంకొక వీడియోని మనం కావాలనుకుంటే క్రియేట్ చేద్దాం. సో ఈ వీడియోని ఇక్కడ పెట్టేద్దాం. సరే, ఇప్పుడు ఒక వీడియో, ఇక్కడ ఒక వీడియో వచ్చేసాయి. సరే, మరి నా సబ్స్క్రైబ్ బటన్ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ యాడ్ ఎలిమెంట్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఇది వచ్చేస్తుంది. ఇది ఇక్కడ మధ్యలో పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఇటు పెట్టుకోవచ్చు, ఎలా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో నేను మధ్యలో పెట్టాను. సో ఇక్కడ ఇంకా సేవ్ చేంజెస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సరిపోతుంది. అలా మనం జనరల్గా 4 వరకు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీ వీడియో మేనేజర్లోకి వచ్చేసి మనం ఏ వీడియోకి పెట్టాం, ఈ రాజు వీడియోకి పెట్టాం. సో ఈ వీడియో ఓపెన్ చేసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ పెట్టాం ఎనిమేషన్స్. చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ వీడియో ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ వీడియో ఓపెన్ అవుతుంది. చాలా బాగున్నాయి కదా, నాకైతే భలే నచ్చేసిందండి. ఇది మొబైల్లో అయితే ఎలా పనిచేస్తుంది అని మీకు అనుమానం రావచ్చు కదా. సో మొబైల్లో ఎలా పనిచేస్తుందో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా, మొబైల్లో ఇప్పుడు పాజ్ చేస్తున్నాను వీడియోని. మొబైల్లో కూడా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. ఇంతకుముందు ఉన్న ఎనిమేషన్స్ జనరల్గా మొబైల్లో కనిపించేవి కాదు, ఇప్పుడున్న ఎనిమేషన్స్ మొబైల్లో కూడా కనిపిస్తున్నాయి. సో గాయస్, ఈ ఎనిమేషన్స్ని పర్ఫెక్ట్గా మీరు యూజ్ చేసుకోగలిగితే మీకు మరిన్ని వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.